కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ సంచలన విజయం నమోదు చేసింది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్ లో 16 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు గెలిచింది. ఈ విజయంపై పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నా హృదయ స్పందన చాలా పెరిగిపోయింది. నాకు ఇప్పుడు 50 ఏళ్లు. ఈ వయసులో ఇలాంటి ఉత్కంఠ మ్యాచ్లు చూడాల్సిన అవసరం లేదు. 112 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకున్నాం. ఇలాంటి స్వల్ప లక్ష్య ఛేదనలో కొన్నిసార్లు సగం మ్యాచ్ అయ్యాక చాలా కష్టంగా మారుతుందని తెలుసు. ఇదే విషయం జట్టు సభ్యులకు చెప్పాను. పిచ్చి కష్టంగా ఉంది. బ్యాటింగ్ చేయడం అంత సులభమైన విషయం కాదు. చాహల్ కు గత మ్యాచ్ లో భుజానికి గాయమైంది. దీంతో ఈ మ్యాచ్ కు ముందు అతను ఫిట్నెస్ టెస్ట్ జరిగింది. ప్రాక్టీస్ చేస్తుండగా ఫిట్ గా ఉన్నానని అడిగితే 100% బాగానే ఉన్నానని అన్నాడు. ఈ మ్యాచ్ లో చాహల్ ప్రదర్శన అత్యద్భుతం. ఒకవేళ ఈ మ్యాచ్ లో మేము ఓడిపోయినా ఇన్నింగ్స్ సెకండ్ హాఫ్ లో మా వాళ్ళ ప్రదర్శన చూసి నేను గర్వపడేవాడిని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. అయితే మా బ్యాటింగ్ చాలా దారుణంగా సాగింది. షాట్ల ఎంపిక అమలు చేసిన విధానం బాగోలేదు. కానీ ఎప్పుడైతే బ్యాటింగ్ ముగిసి మా ఆటగాళ్ల ఫీల్డింగ్ కు వచ్చారో అంతా మారింది. తొందరగా వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ అందరూ చూడాలి. ఎందుకంటే పిచ్చిపై ఎలా నమ్మకం కలిగి ఉండాలో తెలుస్తుంది. ఒకవేళ విజయం దగ్గర దాకా వచ్చి ఓడిపోతే సీజన్ లో అదే టర్నింగ్ అవుతుందని ఆటగాళ్ళకి ఎప్పుడు చెబుతా. మ్యాచ్ సొగమైన తర్వాత చాలా మంది గెలుస్తామో లేదో అనే అపనమ్మకం ఉంటారు. అయితే ఈ రోజు మా ఆటగాళ్లు చివరి దాకా పోరాడి సాధించారు. వాళ్ళకి ఈ క్రెడిట్ దక్కుతుంది. ఇలాంటి విజయాలు చాలా తీపిగా ఉంటాయి. ఐపీఎల్ లో నేను ఎన్నో మ్యాచ్లకు కోచ్ గా పనిచేశాను. అయితే ఈ విజయం మాత్రం నాకు ఉత్తమంగా మిగులుతుందని పాంటింగ్ తెలిపాడు.